హాయ్ అండి, వెల్కమ్ టు ఐశ్వర్ రాజేష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఓకే, నేనైతే మొన్న పెళ్ళికి వెళ్తున్నానని చెప్పాను కదండి. పెళ్లి రోజు అయితే అసలు వీడియో తీయలేకపోయాను, బిజీగా ఉన్నాను. నెక్స్ట్ డే అయితే ఇలా అంటే మా దాంట్లో ఇలా ఆచారం అన్నట్టు, గ్రామదేవత ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళి మేము ఇలా చేస్తామన్నట్టు కొత్త జంటలతోటి. తినైతే మా మరిది అండి, మా మా వారి వాళ్ళ చిన్నమ్మ కొడుకు, తను చెల్లె వరుస అవుతుంది మాకు. ఇంకా అయితే మేము ఏదైనా ఆట ఆడుతున్నాం అన్నట్టు, అక్కడ ఆట ఆడిస్తున్నాం మేము అందరం కలిసి వాళ్ళని. ఇంకోటి ఏంటంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, దాంతో ఇట్లా చేస్తారు అన్నట్టు. అంటే మా దాంట్లో ఆచారం అంట అది. అబ్బాయికి 3 టైమ్స్, అమ్మాయికి 3 టైమ్స్ అట్లా నోట్లో పెట్టేసి అందుకోమని చెప్తారు అమ్మాయిని. వాళ్ళు వెనకకు జరుగుతూ ఉండాలన్నట్టు, దొరకొద్దు అన్నట్టు, ఆ రకంగా ఉండాలా. కానీ అమ్మాయి బాగా మొహమాటం పడుతుంది, ఎందుకంటే అప్పటికే చాలా చీకటి అయిపోయింది. ఇంకా కాసేపు ఆడిస్తామన్నా కానీ అక్కడ టైం అనేది లేదన్నట్టు, అందుకోసం అనేసి. అదే పక్కకేం చాలా అందరు అంటున్నారు అన్నట్టు, తిడుతున్నారు, అట్లెందుకు నువ్వు చేస్తున్నావు అనేసి అబ్బాయిని. అబ్బాయి అయితే అందుకున్నారు కదండి, ఆ విధంగా అన్నట్టు. ఇంక ఇప్పుడు అమ్మాయి అన్నట్టు, ఈమె అయితే చాలా పెద్ద ఏజ్ ఆమెనే. కొంచెం ఇంకా వాళ్ళకి తెలిసి ఉంటుంది కదండి, చాలా కామెడీ, చాలా అంటే చాలా కామెడీ చేస్తుంది. ఫుల్ టైంపాస్ అవుతుంది అన్నట్టు. అసలు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినామండి. ఇంకా నేను హల్దీ ఫంక్షన్కి దేనికైతే వెళ్ళలేను, అసలు మ్యారేజ్ డే రోజే వెళ్ళాను మార్నింగ్. అక్కడికి వెళ్ళే వరకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఓన్లీ మ్యారేజ్ ఎంజాయ్ చేసినాము. కాకుండా మేము ఎప్పుడైనా ఊరికి వెళ్ళినా అని మా తోటి కోడళ్ళతోటి మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాము, మా ఆడవిళ్ళ మా తోటి కోడళ్ళతోటి. ఇప్పుడైతే అబ్బాయి నోట్లో పెట్టారు, ఇప్పుడు అమ్మాయి అందుకోవాలన్నట్టు. తనైతే దొరకబడుతుంది, లేట్ అవుతుంది, ఎందుకు అట్లా సతాయిస్తున్నావు అనేసి. తర్వాత తిడుతుంది అన్నట్టు, అట్లా చేయొద్దు అనేసి. ఎంత తను తినేసిండు. ఇదైతే మొత్తం మా రిలేటివ్స్ అండి వీళ్ళందరూ. ఇంకా చాలామంది రాలేరు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే అన్నట్టు, మ్యారేజ్ అయిపోయిన నెక్స్ట్ డే ఇది. ఆయనతో అబ్బాయి దొరకనిస్తలేడు అనేసి చేతితోటే లాక్కుంది అమ్మాయి. అయితే మాకు కూడా అయిందండి. ఇది ఎట్లా అంటే ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉంటే పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి మాత్రమే పనిచేస్తుంది ఈ ఆచారము, నడిపి కొడుకు ఉండదు అన్నట్టు. ఇదైతే పోచమ్మ టెంపుల్ అన్నట్టు, అంటే గ్రామదేవత గుడి అన్నాను కదా, ఇదే చిన్నగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే బాషింగాలు అడుగుతారండి, ఒకళ్ళు అడిగి తీసుకోవాలి. అడుగుతున్నారు చూడండి, ఒకళ్ళు అడిగి తీసుకోవాలి. ఫుల్ ఎంజాయ్ చేస్తారండి అసలు. మీ దాంట్లో ఎవరి దాంట్లోనా ఇలాంటి ఆచారం ఉంటే కనుక ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకే అనిపిస్తలేదు, నువ్వు అడిగింది ఆమెకి ఎట్లా అనిపిస్తుంది అనేసి అంటుంది. మా ఫ్యామిలీలో పెద్ద మనిషి అన్నట్టు ఆమె. సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసినట్టు నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేసి ఇంకో 10 మందికి ఇది రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే నైట్ భరత్ అండి, చూస్తున్నారు కదా, ఫుల్ ఎంజాయ్ చేసిరండి డ్యాన్స్ ఆడుకుంటా అందరూ. మా అత్తమ్మలు అన్నట్టు వాళ్ళందరూ. కానీ ఆ లైటింగ్ ఫోకస్కి అయితే కనిపించట్లేదు, ఇంకా అక్కడ చాలామంది ఆడుతున్నారు, వాళ్ళైతే కనిపించట్లేదు. ఫ్రెండ్స్ మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా సబ్స్క్రైబ్ మాత్రం కొట్టండి, వీలేనండి.